అస్మద్గురుభ్యో నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. మిత్రులందరికీ నమస్కారం. భక్తిపథం 6457 ఛానల్కు స్వాగతం. కార్తీక మహాపురాణము 11వ రోజు పారాయణము. ఏకవింశాధ్యాయము. యుద్ధవర్ణనము. అత్రి ఉవాచ. అగస్త్య సాధారణమైన దొమ్మిగా కొట్లాటగా ప్రారంభమై మారి ఆ సమరముక మహాయుద్ధముగా పరిణమించినది. అస్త్రశస్త్రాలతో పదునైన బాణాలతో వాడి గుదియలతో ఇనుప కట్ల తాడి కర్రలతో ఖడ్గ పట్టిన ముసల శూల భల్లాతక తోమర కుంభ కుఠారాద్యాయుధాలతో ఘోరముగా యుద్ధం చేశారు. ఆ సంకుల సమరములో కాంభోజరాజు 300 బాణాలను ప్రయోగించి పురంజయుని గొడుగును, జెండాను, రథాన్ని కూలగొట్టాడు. అనంతరం ఇంకొక 5 బాణాలతో గుర్రాలను కూల్చివేశాడు. మరికొన్ని బాణాలతో పురంజయుని గాయపరిచాడు. అందుకు కోపించిన పురంజయుడు బ్రహ్మాస్త్ర మంత్రముతో అభిమంత్రించిన పదునైన 10 బాణాలను కాంభోజరాజుపై వేశాడు. ఆ బాణాలు కాంభోజుని కవచాన్ని చీల్చి గుండెలో దిగబడ్డాయి. రక్తం ధారాపాతంగా కారుతుండగా తన వక్షంలో గుచ్చుకున్న బాణాలను పెరికి తీసి ఆ కాంభోజరాజు, ఓ పురంజయ, నేను పరల సొమ్ముకు ఆశపడేవాడిని కాను. నీవు పంపిన బాణాలని నీకు త్రిప్పి పంపుతున్నాను, తీసుకో అంటూ వానినే తన వింటి సంధించి పురంజయుని మీదకు ప్రయోగించాడు. ఆ బాణాలు పురంజయుని సారథిని చంపివేశాయి. ధనస్సును ముక్కలు చేశాయి. పురంజయుని మరింత గాయపరిచాయి. అంతటితో మండిపడిన అయోధ్యాధిపతి 20 రెక్కల బాణాలను వింట సంధించి వాటిని ఆకరణాంతములాగి కాంభోజునిపై వదిలాడు. ఆ 20 బాణాలు ఏకకాలంలో అతగాడి గుండెలలో నుండి వీపు గుండా దూసుకుపోవడంతో కాంభోజరాజు మూర్ఛిల్లాడు. దానితో యుద్ధము మరింత భయంకరమైనది. తెగిన తండాలతో ఏనుగులు, నరకబడిన తలలతో గుర్రాలు, విరిగిపడిన రథాలు, స్వేచ్ఛగా దొర్లుతున్న రథ చక్రాలు, తలలు, మొండాలు వేరుగా పడి ఎడంగా పడి గిలగిలా తన్నుకుంటున్న కాల్బంటుల కళేబరాలతో కథన రంగమంతా కంటగింపుగా తయారైంది. మృత వీరుల రక్తమక్కడ వాగులు కట్టి ప్రవహించసాగింది. అటువంటి ఆ భీషణ భీవత్స సంగ్రామంలో అధర్మి అయిన పురంజయుని బలం క్రమక్రమంగా క్షీణించిపోయింది. కురుజాతి వీరుల విజృంభణను తట్టుకోలేక ఆ సాయంకాలానికి సమరభూమిని వదిలి పట్టణంలోనికి పారిపోయాడు. అంతఃపురము చేరి ఆనాటి శత్రువుల విజయానికి పడిపడి దుఃఖిస్తున్న పురంజయుని చూసి సుశీలుడు అనే పురోహితుడు, మహారాజా, శత్రువైన ఆ వీరసేనుని గెలవాలనే కోరిక గనక బలవత్తరంగా ఉంటే ఈ క్షణమే భక్తి ప్రపత్తులతో విష్ణువును సేవించడం ఒక్కటే మార్గము రాజా. ఇది కార్తీక పౌర్ణమి. కృత్తికా నక్షత్రయుతుడైన చంద్రుడు షోడశ కళాశోభాయమానంగా ఉండే ఈ వేళ ఈ ఋతువులో లభించే పూలను సేకరించి హరి ముందు మోకరించి పూజించు. విష్ణు సన్నిధిలో దీపాలను వెలిగించు. ఆయన ముందర గోవింద, నారాయణ ఇత్యాది నామాలతో మేళతాళాలతో ఎలుగెత్తిపాడు. ఆ పాటతో పాటలతో పరవశుడవై హరిముందు నర్తించు. అలా చేసినట్లయితే ఆ విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల నీకు మహావీరుడైన కుమారుడు కలుగుతాడు. కార్తీక మాసములో తనను ఆరాధించే భక్తుల రక్షణార్థం 1000 అంచులతో శత్రు భయంకరమైన తన సుదర్శన చక్రాన్ని సహాయంగా పంపుతాడు. ఈ కార్తీక పుణ్య మహిమను చెప్పడం ఎవరి వల్ల అయ్యే పని కాదు. భూపతి, ఈనాటిని ఓటమికి కారణం సైన్య బలం లేకపోవడమే కానీ నీకు శరీర బలం లేకపోవడం కానే కాదు సుమా. మితిమీరిన అధర్మం భూపతి, ఈనాటిని ఓటమికి కారణం సైన్య బలం లేకపోవడం కానీ నీకు శరీర బలం లేకపోవడం కానే కాదు సుమా. మితిమీరిన అధర్మవర్తనం వలన నీ ధర్మఫలం, తద్వారా దైవబలం తగ్గిపోవడమే నీ పరాజయానికి కారణం. కాబట్టి పురంజయ, శ్లోకాన్ని వదిలి భక్తితో శ్రీహరిని సేవించు.
శోకాన్ని వదలి భక్తితో శ్రీహరిని సేవించు, కలతమాని కార్తీక వ్రతాన్ని ఆచరించు. ఈ కార్తీక వ్రతం వలన ఆయురారోగ్య ఐశ్వర్య సుఖ సంపత్ సౌభాగ్య సంతానాలు సంఘటిల్లి తీరుతాయి. నా మాటలను విశ్వసించు. ఏకవింశోధ్యాయ సమాప్త. ద్వావింశోధ్యాయ. రెండవ నాటి యుద్ధము పురంజయుని విజయము. అత్రి మహర్షి ఇంకా ఇలా చెప్పసాగాడు. అగస్త్య, ఆ విధంగా సుశీలుడు చేసిన బోధతో పురంజయుడు తక్షణమే విష్ణువాలయానికి వెళ్ళి వివిధ ఫల పుష్ప పల్లవ దళాదిగా విష్ణువును షోడశోపచారాలతోనూ పూజించి ప్రదక్షిణ నమస్కారాలు ప్రదక్షిణ నమస్కారాలర్పించి మేళతాళాలతో ఆయనను కీర్తించి పారవశ్యంతో నర్తించాడు. అంతేకాదు బంగారంతో విష్ణు ప్రతిమను చేయించి దానికి కూడా పూజలు చేశాడు. దీపమాలికలు వెలిగించి అర్పించాడు. ఆ రాత్రంతా విష్ణుదేవులో విలీనుడై పురంజయుడు మరుసటి రోజు ఉదయమే శేష సైన్య సమేతుడై యుద్ధరంగాన్ని చేరాడు. నగర సరిహద్దులను దాటుతూనే శత్రువులను సమరానికి ఆహ్వానిస్తూ భీషణమైన ధనుష్ఠంకారాన్ని చేశాడు. ఈ ఠంకారం చెవినబడిన కాంభోజ కూరుజాది బలాలు పురంజయుడిని ఎదుర్కొన్నాయి. వజ్రాల వంటి కత్తులతోనూ పిడుగుల వంటి బాణాలతోనూ అమిత వేగవంతాలు ఆకాశానికి సైతం ఎగరగలిగినవి అయిన గుర్రాలతోనూ ఐరావతాల వంటి ఏనుగులతోనూ అన్యోన్యజేకాంక్షా తత్పరులై ప్రాణాలకు తెగించి పోరాడే కాల్బలాలతోనూ క్రమక్రమంగా యుద్ధం నిరీక్షమానంగా పరిణమించసాగింది. గత రాత్రి పురంజయుడు చేసిన పూజలకు సంతుష్టుడైన గురుగమనుడు గత రాత్రి పురంజయుడు చేసిన పూజలకు సంతుష్టుడైన గురుగమనుడు అతనికి దైవబలాన్ని తోడు చేయడం వలన ఆనాటి యుద్ధంలో శత్రురాజుల శక్తులన్నీ ఊడిపోయి ఉడిగిపోయాయి. కాంభోజుల గుర్రాలు, కురుజాదుల ఏనుగులు, వివిధ రాజుల రథ బలాలు, వైరికూటం యొక్క పదాతి బలాలు దైవ కృపాప్రాప్తుడైన పురంజయుని ముందు చిత్తుగా ఓడిపోయాయి. పురంజయుడి పరాక్రమానికి గుండెల విసిపోయిన పగవారందరూ ప్రాణభీతితో రణరంగాన్ని వదిలి తమ తమ రాజ్యాలకు పరుగులు తీశారు. అంతటితో విష్ణు అనుగ్రహం వలన విజయాన్ని పొందినవాడై పురంజయుడు అయోధ్య ప్రవేశం చేశాడు. విష్ణువు అనుకూలుడైతే శత్రువు మిత్రుడవుతాడు, విష్ణువు ప్రతికూలుడైతే మిత్రుడే శత్రుడవుతాడు. దేనికైనా దైవ బలమే ప్రధానం. ఆ దైవ బలానికి ధర్మాచరణమే అత్యంత ముఖ్యం. అటువంటి ధర్మాచరణలో ప్రప్రథమమైన కార్తీక వ్రత ధర్మానుష్ఠానంతో ఎవరైతే శ్రీహరిని సేవిస్తారో వారి సమస్త దుఃఖాలు కూడా చిటికేల మీదనే చిమిడిపోతాయి. అగస్త్య, విష్ణుభక్తి సిద్ధించడమే కష్టతరం. అందున కార్తీక వ్రతాచరణాసక్తి శక్తి కలగడం ఇంకా కష్టతరం. కలియుగంలో ఎవరైతే కార్తీక వ్రతము శ్రీహరి సేవ వదలకుండా చేస్తారో వాళ్ళు శూద్రులైనా సరే వైష్ణవోత్తములుగా పరిగణించబడతారు. వేద విధులైన బ్రాహ్మణులైనప్పటికీ కూడా ఈ హరిసేవ కార్తీక వ్రతాచరణం లేని వాళ్ళు కర్మచండాలు లేనని గుర్తించు. ఇక వేదవేత్తయై హరిభక్తుడై కార్తీక వ్రత నిష్ఠుడైన వాని యందు సాక్షాత్తు ఆ విష్ణువు నివసిస్తాడని చెప్పబడుతోంది. ఏ జాతి వాళ్ళైనా సరే ఈ సంసార సాగరాన్నుంచి బయటపడి ఉత్తమ గతుల్ని పొందాలనే కోరికతో విష్ణువుని అర్చించినట్లయితే తక్షణమే వాళ్ళు తరించుకుపోయినట్లుగా భావించు. అగస్త్య, స్వతంత్రుడు కానీ పరతంత్రుడు కానీ హరిపూజాసక్తుడై ఉంటేనే ముక్తి. భక్తులకా శ్రీహరి విష్ణువుకి భక్తులు అన్యోన్యానురాగబద్ధులై ఉంటారు. భక్తులకు ఇహపరాలు రెండింటికి
భక్తులకు ఇహపరాలు రెండింటినీ అనుగ్రహించి రక్షించగలిగిన ఏకైక దైవం ఆ వాసుదేవుడే. విశ్వమంతటా నిండి ఉన్న ఆ విష్ణువునందు భక్తి ప్రపత్తులున్న వారికి మాత్రమే కార్తీక వ్రతావకాశం చేజిక్కుతుంది. కాబట్టి వేదసమ్మతము, సకల శాస్త్రసారము, గోప్యము, సర్వవ్రతోత్తమము గోప్యము సర్వవ్రతోత్తమోత్తమము అయిన ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించిన కనీసం కార్తీక మహాత్మ్యాన్ని మనస్ఫూర్తిగా విన్నా కూడా వాళ్ళు విగతపాపులై ఆ అంత్యంలో వైకుంఠం చేరుతారు. మహత్వపూర్వకమైన ఈ 22వ అధ్యాయాన్ని మహత్వపూర్వకమైన ఈ 22వ అధ్యాయాన్ని శ్రాద్ధకాలంలో పఠించడం వలన పితృదేవతలు కల్పాంత తృప్తిని పొందుతారు సుమా. 23వ పురంజయుని మోక్షము. హే అత్రిమునీంద్ర, విష్ణుకృప వలన విజయుడైన పురంజయుడు ఆ తర్వాత ఏమి చేశాడో వివరించు అని అగస్త్యుడు కోరడంతో అత్రి ఇలా చెప్పసాగాడు. భగవత్కృప వలన భండన భూమిలో విజయలక్ష్మి వరించిన పురంజయుడు అమరావతిలో ఇంద్రుని వలె తన అయోధ్యలో అత్యంత వైభవంగా ప్రకాశించాడు. గతంలోని దుష్టభావాలను విసర్జించి సత్య శౌచపాలనం, నిత్య ధర్మాచరణం, దానశీలత, యజ్ఞయాగాది నిర్వహణలు ఇత్యాదులు చేస్తూ ప్రతి వర్ష ప్రయుక్త కార్తీక వ్రతాచరణం వలన విగత కల్మషుడై విశుద్ధుడై అరిషడ్వర్గాన్ని జయించి పరమ వైష్ణవుడై మనసాగాడు. అంతేకాదు నిరంతరము కూడా శ్రీహరి పూజా ప్రియుడై ఏ దేశాలలో ఏ క్షేత్రాలలో తీర్థాలలో విష్ణువును ఏ విధాలుగా పూజించడం వలన తన జన్మ తరిస్తుందా అనే తపనతో ఉండేవాడు. అంతగా హరిసేవ సంవిధాన సంతృప్తుడైన కారణంగా ఒకనాడు ఆకాశవాణి పురంజయ, కావేరీ తీరంలో శ్రీరంగ క్షేత్రం ఉంది. శ్రీరంగనాథుడనే పేర అక్కడ వెలిసి ఉన్న విష్ణువును కార్తీక మాసంలో అర్చించి జనన మరణాల నుంచి కడతేరమని ప్రబోధించడంతో రాజ్యపాలనను మంత్రులకు అప్పగించి తగినంత చతురంగ బలయుక్తుడై అనేక తీర్థక్షేత్రాలను దర్శిస్తూ అక్కడక్కడ యోగ్య విధిగా శ్రీహరిని అర్చిస్తూ కావేరీ అక్కడక్కడ యోగ్య విధిగా శ్రీహరినే అర్చిస్తూ కావేరీ మధ్యంగతమైన భూలోక వైకుంఠమైన శ్రీరంగాన్ని చేరి కార్తీక మాసమంతా కావేరీ నదిలో స్నానాదులని శ్రీరంగంలో రంగనాథ సేవలను చేస్తూ ప్రతిక్షణము కూడా కృష్ణ గోవింద వాసుదేవ శ్రీరంగనాథ అని హరినామస్మరణే చేస్తూ జప దానాది విద్యుక్త ధర్మాలన్నింటినీ నిర్వర్తించి కార్తీక మాస వ్రతం పూర్తి చేసుకొని పునః అయోధ్యను చేరుకున్నాడు. అనంతరం ధర్మకామం వలన సత్పుత్ర పౌత్రాదుల్ని పొంది కొన్నాళ్ళు సర్వభోగ వివర్జితుడై భార్యాసమేతంగా వానప్రస్థమును స్వీకరించి కార్తీక వ్రతాచరణ విష్ణు సేవలలోనే లీనమై తత్పుణ్యవశాన అంచంలో వైకుంఠాన్ని చేరుకున్నాడు. ఏవం స్కాందపురాణాంతర్గత కార్తీక మాహాత్మ్యే 1-2 సమాప్తః. 11వ రోజు పారాయణము సమాప్తము. ఓం తత్సద్. సర్వే జనా సుఖినో భవంతు. 12వ రోజు పారాయణంతో కలుద్దాం. శుభం.